మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమ. తంత్రజ్యోతిష్యాలయం.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అఖండ దైవిక వస్తువులు అదే వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం కూడా ఉంది. పేమెంట్ గేట్వే ద్వారా చేసుకోవచ్చు. ఇది ఎందుకు తెలియజేస్తున్నామంటే మీకు సులభ రీతిలో ఉంటుందని, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారనేసి చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది. కాబట్టి తెలియజేయడం జరుగుతుంది. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో వందల వేల విషయాలు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. అందరి ఆదరాభిమానాలు చాలా చక్కగా ఉన్నాయి. జ్యోతిష్యం నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగానే మీ అందరి ఆశీర్వాదాలు ఆదరణలతో మరిన్ని విషయాలు తెలియజేయాలని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వీడియోలో జ్యోతిషులు ఎంతోమంది ఉన్నారు, నేను ఒకడే కాదు, ఎంతోమంది చెప్తున్నారు. కానీ చాలామంది చెప్పినవి ఫలితాలు రావడం లేదని చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు ఫలితాలు రాలేదు? ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తే కూడా ఫలితం రాకపోవడం ఏంటి? చెప్పింది కరెక్టే కానీ ఫలితం రాలేదు. మళ్ళీ రీకరెక్షన్ చేసుకున్నా కానీ చెప్పిన దాంట్లో కరెక్ట్గానే ఉంది. జ్యోతిషశాస్త్రం బయల ప్రకారమే ఉంది. ఎందుకు రాలేదు ఫలితము? రాదు. ఎందుకు రాదు? ఇక్కడ జాతకంలో యోగి అవయోగి అనేటువంటి విషయాన్ని నేను చాలా సందర్భాల్లో, చాలా వీడియోల్లో, చాలా ఛానల్స్లో వదలడం జరిగింది. అంటే యోగించే గ్రహము, అవయోగించే గ్రహము. ఒక యోగం ఉంటుంది, ఆ యోగానికి ఒక యోగి ఒక అవయోగి ఉంటారు. వీళ్ళను చూడడం వల్ల అంటే ఇప్పుడు ఉదాహరణకు మిథున లగ్నానికి శుక్రదశ స్టార్ట్ అవుతుంది ఇంకొక సంవత్సరంలో అనుకుంటే, జ్యోతిష్యుడు మీకు సంవత్సరంలో శుక్రదశ పెడుతోంది, మీ కష్టాలను తీరుతాయి, 20 సంవత్సరాల పాటు మీరు ఒక వెలుగు వెలుగుతారంటారు. ఎందుకంటే పంచమాధిపతి మిథున లగ్నానికి పంచమాధిపతి అంటే లక్ష్మీ స్థానం. పంచం అంటే కోణం. మరి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా యోగించాలి, కానీ యోగించదు. ఎందుకు యోగించదు? ఇంద్రం నామ యోగంలో పుడితే రాహువు యోగి, శుక్రుడు అవయోగి. మీకు అవయోగ దశ పెట్టింది, మీకు అవయోగ వచ్చాడు శుక్రుడు. ఇంద్రం నామయోగంలో పుడితే లేదా మహేంద్రం ఇంద్రం అన్న రెండో ఒకటే. రాహు యోగి, శుక్రుడు అవయోగి. శుక్రుడు అవయోగ విషయంలో మీకు ఎందుకు యోగిస్తాడు? పంచమాధిపతే కానీ పంచమాధిపతి ఏమాడు అవయోగయ్యాడు. అప్పుడేమైంది? అదృష్టం తలకిందులైంది. కాబట్టి మీ నామయోగం ఏదో తెలుసుకోండి, యోగ ఎవరు తెలుసుకోండి, అవయోగ ఎవరు తెలుసుకోండి. ఉదాహరణ మీకు ఒకవేళ గురువే యోగిగా వచ్చాడు, అప్పుడు గురుదశ ఆయన బాధకాధిపతి, అప్పుడు గురువు యోగిగా వచ్చాడు. బాధకాధిపతి యోగి వచ్చినప్పుడు కూడా ఆయన యోగించడు, ఎందుకంటే ఆయన ఆ యోగి కాకముందు ఆయన బాధకాధిపతి. ఈ కరెక్షన్ ఒకటి ఉంది, ఇది చేసుకుంటే చాలు. సరే, ఇప్పుడు శుక్రుడు అవయోగ కాకుండా యోగిగానే వచ్చాడు. శుక్రుడు యోగి అయ్యాడు కానీ యోగించడు. శుక్రుడు యోగిగా ఉండి యోగ గ్రహం యొక్క దశే వచ్చింది కానీ యోగించడు. జ్యోతిషుడు చెప్పింది కూడా కరెక్టే. యోగి దశ వస్తుందయ్యా, యోగం పట్టబోతుంది, మీకు పంచమాధిపతి, మీకు అద్భుతం, 20 సంవత్సరాల పాటు మీరు తిరుగులేదు అని చెప్తాడు. కానీ యోగించదు. ఎందుకు యోగించదు అంటే శుక్రుడు అవయోగ నక్షత్రంలో ఉంటాడు, అంతే, ఇంకేమీ లేదు సీక్రెట్. ఆడ అవయోగి రాహు లేదా ఇంకేదో గ్రహం. అవయోగం ఇంకో గ్రహం ఉంటుంది, యోగి ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం అవయోగ నక్షత్రంలో శుక్రుడు ఉంటాడు, అంతే, ఇంకేం లేదు. అప్పుడు ఏమైంది? అవయోగ నక్షత్రం ఉన్నప్పుడు యోగం పోతుంది, యోగం నశించిపోతుంది. కాబట్టి ఇక్కడ దశను డైరెక్ట్గా యోగించదా, జరగదా, స్ట్రైట్గా చెప్పడం వల్ల ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. జ్యోతిషానికి వాల్యూ పుడుస్తుంది, జ్యోతిషుడికి వెలుగుపోతుంది. ఆయన చెప్పింది జరగదు అని. గ్రహము ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రము యోగిదా అవయోగిదా, లేదు బాధకాధిపతిదా, లేదు నిర్జీవ నక్షత్రంలో ఉందా, వైనాశిక నక్షత్రంలో ఉందా, లేదు నీచబడినటువంటి గ్రహంలో నీచబడిన ఒక గ్రహం ఉంటుంది, ఆ గ్రహం యొక్క నక్షత్రంలో ఉందా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉందా, అదేవిధంగా వ్యయాధిపతి, అదేవిధంగా లో డిగ్రీస్. తక్కువ డిగ్రీలు ఉంటే దాన్ని ఏమి ఇవ్వగలుగుతుంది? ఇవ్వలేదు. 20 డిగ్రీల పైగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నటువంటి జాతకం స్ట్రెంగ్త్ ఉంటుంది.
20 degrees అబౌవ్ ఉంటే మెచ్యూర్డ్గా హై మెచ్యూర్డ్గా ఉంటాయి ప్లానెట్స్. పెద్ద పెద్ద మేధావులకు, పెద్ద పెద్ద సాహితీవేత్తలకు, కవులకు వీళ్ళకంతా 20 degrees పైన ఉంటాయి. వాళ్ళు రాత్రి పగులు, పగలే రాత్రి వాళ్ళకు ఎత్తుకుంటే వర్క్ కంప్లీట్ చేసి పెడతారు. అదే రోజు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది చాలామందికి, ప్లాట్ఫామ్ పైన తిరుగుతుంటారు. వాళ్ళకి డిగ్రీస్ తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళొక సంవత్సరం వీళ్ళొక సంవత్సరం పుట్టుంటారులేండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఒకటైనంత మాత్రాన గ్రహాలన్నీ ఒకే డిగ్రీ ఉన్న రూల్ ఏం లేదు. కాబట్టి గ్రహము ఉన్నటువంటి నక్షత్రము, ఆ నక్షత్రాధిపతి వక్రించాడా, నీచబడ్డా, అవయోగైనాడా, లేదా అతను ఇంకేదైనా బాధించబడుతున్నాడా, నిర్జీవమా, వైనాశ నక్షత్రంలో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఇప్పుడు దశ అనేది స్ట్రెంగ్త్ మనం చెప్పాలి. ఒకవేళ అటువంటి అవస్థల్లో ఉన్నా యోగించాలంటే ఏమనేది పరిహారం చెప్పాలి. ఆ పరిహారాన్ని కూడా ఖర్చు లేని విధంగా చెప్పాలి. కాబట్టి దానికి ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం, లేదా ఏదైనా తంత్ర పరిహారం ఉంటే చెప్పచ్చు. అంతకుమించి ఏం పరిహారాలు ఏమి ఉండవు. కాబట్టి దశ యోగిస్తామో లేదని చెప్పడానికి ఆ దశ జర్నీ చేస్తున్న 108 పాదాలు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాల్లో 108 పాదాల్లో ఇవన్నీ రూట్స్. హైదరాబాద్ అంటే 3000 కాలనీలు, ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చేమో. ఈ కాలనీల్లో ఎన్నో గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. ఈ ర్యాపిడో వాళ్ళు, స్విగ్గీ, జొమాటో వీళ్ళంతా కూడా అవన్నీ గూగుల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇవే ఈ 108 మార్గాలు. వెళుతున్న మార్గము ఎలా ఉంది, కంఫర్ట్గా ఉందా లేదా, ట్రాఫిక్లో ఇరుక్కుంటే బలమైన గ్రహము సమయానికి మీకు ఎట్లా వచ్చి డెలివరీ వస్తుంది, రాదు కదా. గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా మీకు డెలివరీ కావాలంటే అది ట్రాఫిక్లో ఉండకూడదు. పోయి బాయిలోనో నడి సముద్రంలో పడి ఉంటే మీకేం వస్తుంది? దశ నాకు శుక్ర దశ పెట్టింది, నేనేదో చేసుకుంటానంటే ఏం లేదు, అప్పుల పాలైపోతారు. శుక్రదశ పెడతా ఉంది, ఇంకా మనకు తిరుగులేదని చెప్పేసి అమాయకత్వంలో కావచ్చు, తెలియకపోవడంతో కావచ్చు ఎట్టనే నష్టపోతారు. లేదు ఇంకే దశ అయినా కూడా అంతే. లగ్నాధిపతి కూడా మీకు అష్టమంలో వ్యయంలో పడినా కానీ కష్టాలే. ఇంకా నక్షత్రాలు బలమైన నక్షత్రంలో వ్యయంలో పడితే, బలమైన నక్షత్రంలో లగ్నాధిపతి ఉంటే విదేశాలకు వెళ్తారు. విదేశీ అనే యోగం వస్తుంది. చదువుతో పని లేదు. చాలామంది చదువుకున్న వాళ్ళు దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళిపోయారు. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి కోట్లు సంపాదించి పంపిస్తున్నారు. అది యోగం అంటే. బాగా చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఏదైనా డైరీ ఫాము ఏదో ఒకటి పెట్టుకుందాము, బాగా చదువుకున్నప్పుడు ఒక అబ్బాయి తన లక్షల జీతాలు వదులుకొని వచ్చి వ్యవసాయం చేస్తున్నాడని మనం వీడియోలు అంటుంటాం. అతనికి ఉద్యోగం రాదు, కానీ టాలెంట్, నాలెడ్జ్ ఉంటుంది. అతను విసిగిపోయేసి ఆ పనికి వచ్చేసి ఉంటాడు. ఈ పనికి వస్తే కానీ అతను యోగం స్టార్ట్ కాదు. కాబట్టి దశలు యోగిస్తున్నాయి లేదా, అవి నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఆ నక్షత్రాధిపతులు ఎలా ఉన్నారు, ఇదంతా ఒక రీసెర్చ్. ఇప్పుడు మేము చెప్పేది యాస్టీస్ మీరు నేర్చుకోవాలనే విషయం కాదు. మేము చెప్తాం, మీకు అర్థమైతే చాలు. మీ వ్యక్తిగత జాతకం చూపించుకొని మీరు అది డిసైడ్ చేసుకోవచ్చు, దాన్ని పరిహారం చేసుకోవచ్చు, అంతవరకే. ఇప్పుడు మాకు జ్యోతిషం అవసరం, మేము షాంపులాగా పులుముకోవాలి తప్పదు. దానికి సంబంధించినటువంటి పరిహారాలు తెలుసుకోవాలి, మీకు తెలియజేయాలి, మీకు ఏదైనా దారి చూపించాలి, మమ్మల్ని సంప్రదించిన దారి చూపించాలి. మీకు 100% జ్యోతిషం అందరికీ అవసరం లేదు. మీకు అవసరం మేరకే జ్యోతిషాన్ని పట్టించుకోండి. పూర్తిగా డిపెండ్ జ్యోతిషం పైన కాకూడదు. అది చెప్పేటువంటి వాళ్ళకు దాన్ని వృత్తిగా ఎంచుకున్న మాకు మాత్రం దానిపైన ఆధారపడాలి. కాబట్టి పరిశోధన 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 పరిశోధన. నాకు నిద్రలో కూడా ఏదైనా ఒక ఫార్ములా తగిలితే లేచి ఇమీడియట్ డైరీలో రాసి పెట్టేసి మళ్ళీ పడుకుంటాను. తెల్లారితో రాసుకుందంటే మర్చిపోతాం. మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ ఎంతవరకు సాధ్యాలు అనేది అన్నీ చూసిన తర్వాత వీడియో వెళ్తాం. అన్వయించబడి కారకత్వాలన్నీ తీసుకోవాలి. కాబట్టి దశలు యోగిస్తున్నాయి లేదా, ఎంతవరకు యోగిస్తున్నాయి అంటే డిగ్రీస్ పరంగా వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎంత, స్థానాల పరంగా, నక్షత్రాలు సంబంధించినట్టే ఆ నక్షత్రం. ఇప్పుడు మనము స్నేహితుడి ఇంట్లో ఉన్నామంటే ఒక ఎనర్జీతో ఉంటాం. శత్రువు ఇంట్లో ఉన్నంటే ఇంకా అసలు లక్ అయిపోయింటాం. మన ఇంట్లో ఒక ఎనర్జీతో ఉంటాం. ఫంక్షన్కి వెళ్తే ఒక ఎనర్జీతో ఉంటాం. మన షాప్లోకి వెళ్తే ఒక ఎనర్జీతో ఉంటాం. మన ఎనర్జీలో ఎలా మారుతుంటే గ్రహాలకు కూడా అలా మారుతూ ఉంటుంది. కంఫర్ట్ జోన్లో ఉన్నాయా, అన్కంఫర్ట్లో ఉన్నాయా, దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది. శుక్రదశ అంటే మీకు ఏదో లాటరీ కొనుక్కోండి, గురుదశ అంటే మీకు తిరుగులేదని ఎందుకు అలా చెప్పకూడదు. అవి కంఫర్ట్గా ఉన్నాయి, అన్కంఫర్ట్గా కూడా చూడాలి. గురు మూఢమి, శుక్ర మూఢమి, శుక్ర వక్రత్వం, గురు వక్రత్వం, వాటికి అవస్థలు ఉంటాయి. అదే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి యోగి అవయోగి. ఇప్పుడు అవయోగి దశ యోగిస్తుంది చాలామందికి.
మీకు ఇది ఒక చమత్కారం చెప్తున్నా చూడండి. అవయోగి దశ, ఆ గురువు ఈ ఫలానా గ్రహం అవయోగి వచ్చింది, ఈ దశలో కేర్ఫుల్గా ఉండి మీకు అన్ని అవయోగం జరుగుతాయని చెప్పారనుకోండి, మీకు అంతా బాగుంటుంది. అదంతా తప్పు, మాకు బాగుంది అంటారు. అవయోగి వచ్చి యోగి నక్షత్రంలో ఉంటాడు. అవయోగాన్ని పోగొట్టుకుని యోగాన్ని పొందుతాడు. అవయోగి వచ్చి లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటాడు. అప్పుడు అవయోగాన్ని కోల్పోతాడు. నీచగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఉచ్చగ్రహం కూడా ఇవ్వదు. నీచగ్రహం ఏం చేస్తుంది? తను బతకడానికి తపిస్తుంది. ఉచ్చస్థ గ్రహం ఏం చేస్తుంది? ధీమాన్ని ఇస్తుంది. నువ్వు కంఫర్ట్గా ఉండు ఉంటుంది. కంఫర్ట్గా ఉంటే రిజల్ట్ రాదు. అన్కంఫర్ట్గా ఒకవేళ ఇలా మార్చి అన్కంఫర్ట్, ఇది కంఫర్ట్. అన్కంఫర్ట్లో నువ్వు కంఫర్ట్లో కూర్చొని ట్రై చేస్తూ ఉంటావు, మళ్ళీ నువ్వు అన్కంఫర్ట్లో పెడతా ఉంటుంది. అప్పుడు పరిశోధన జరుగుతుంది, నీలోకి నువ్వు ప్రయాణిస్తావు. వృశ్చిక రాశి వాళ్ళు లోతుగా ఆలోచిస్తారు. వాళ్ళని ఆలోచన లోతుగా ఎవరు ఆలోచించరు. 8వ స్థానము పరిశోధన స్థానము. చంద్రుడు నీచ అంటే చంద్రుడు మనస్కారకుడు. అప్పుడు ఏం చేస్తారు? మనకేదో లేదు, మనకేదో వెళ్తుంది, మనం ఏదో తెలుసుకోవాలి, మనకేదో కావాలి, ఇదంతా పరిశోధనే. ఒక విధంగా వాళ్ళ జీవితానికి వాళ్ళకు ఒక సైంటిస్ట్ లాగా తయారైపోతారు. పరిశోధన కనుక్కుంటారు. అదే చంద్రుడు ఉచ్చస్థితిలో అనుకో, అహం పెరిగిపోతుంది. నాకు అది నాకు అది, నాకు ఇది, మా ఫ్యామిలీ చరిత్ర ఇది, మా బ్లడ్ ఇది, మా బ్రీడ్ ఇది, మా తాత అట్లా ఉండేవాడు. నువ్వు ఎట్లున్నావు ఆలోచించుకో. అలా తాత పేరు చెప్పి ఎన్ని రోజులు బతుకుతాము? ఉచ్చస్థ గ్రహాలు అలాంటి ఆహాన్ని ఇచ్చేస్తాయి. నీచ గ్రహాలు ఏం చేస్తాయి? పాకులాడేలా చేస్తాయి. లేదని తెలిసిపోయింది, లేని దానికోసం పాకులాట చేస్తాయి. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పల విన్యాసాలు ఇవన్నీ. కాబట్టి నీచ గ్రహ దశ వచ్చింది, నీకేమీ లేదు అంతే, రాదంటే అతను పోరాడతాడు. ఒక సోల్జరు అనేవాడు ముందు అడిగేసి వెనకాల రాజు రాగలుగుతాడు. రాజు ముందు రాడు, ఎప్పుడు సైనికులే ముందు వెళ్తాడు. కాబట్టి నీచగ్రహము ఒక సోల్జర్, పోరాడేవాడు వాడే. అవతల రాజును కొట్టేదానికే చూస్తాడు. ఇక్కడ రాజు కాదు కానీ ముందు సోల్జర్ కొట్టేదని చూస్తాడు. తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టేస్తాడు సోల్జరు. కాబట్టి నీచగ్రహాలలో మీకు న్యాయమే జరుగుతుంది. అంటే చచ్చిపోరు. నీచగ్రహాలు ప్రాణమే తీయవు. పోరాట తత్వాన్ని పెంచేస్తాయి. మీకు లేదు అని తెలియజేసి కష్టపడితేనే ఫలితం అని డిసైడ్ అయిపోతారు. మీరు కష్టపడుతూ ఉంటారు, ఫలితం వస్తూనే ఉంటుంది. జీవితం వీళ్ళకి తెలియజేస్తాయి. కాబట్టి జ్యోతిష్యంలో ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు క్రోడీకరించి మీకు పరిశోధించి తెలియజేసేటువంటి విధానమే తంత్రజ్యోతిష విధానం. మీకు గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి అవయోగి యోగిస్తాడంటే యోగి నక్షత్రంలో ఉంటాడు, లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటాడు, ఉచ్చస్థిత గ్రహ నక్షత్రంలో ఉంటాడు, హైయెస్ట్ డిగ్రీస్లో ఉంటూ ఇంకా బలంగా ఉంటాడు. యోగి అసలు మీకు సహాయమే చేయడు. తన అవయోగ నక్షత్రంలో ఉంటాడు, నీచబడిన గ్రహ నక్షత్రంలో ఉంటాడు, వక్రించిన నక్షత్రంలో ఉంటాడు, వ్యయాధిపతి నక్షత్రంలో ఉంటాడు, అస్తంగత్వం అయిపోయి ఉంటాడు. ఇట్లుంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉండాల్సిన ఏదో ఒకటి ఉంటే చాలు. అది ఏది ఉందని మేము చూస్తాం. ఉదాహరణకు ఒక అబ్బాయి 10th క్లాస్ వరకు టాపర్గా ఉంటాడు. 10th తర్వాత తనకి అవయోగ దశ పెడుతుంది, లేదా యోగి పోయి అవయోగ నక్షత్రంలో ఆ దశ పెడుతుంది. అప్పటి నుంచి అతను పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోతాడు. హైయర్ ఎడ్యుకేషన్స్లో మొత్తం పడిపోతాడు. ఒక అబ్బాయి 10th క్లాస్ వరకు అవయోగ దశ లేకపోతే వ్యతిరేక గ్రహ దశలో నడుస్తాయి. అప్పటి వరకు డల్గా ఉంటాడు. అప్పుడు ఏదో పొటాపొటి మార్కులతో పాస్ అవుతాడు. అప్పుడు అతనికి యోగ దశ లేదంటే ఒక పర్ఫెక్ట్గా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ప్లానెట్ యొక్క దశ తగులుతుంది. అప్పటి నుంచి రియల్ ఎఫెక్ట్ పెడతాడు, టాప్ పొజిషన్కి వెళ్తాడు. అతను చదవగలిగి దశ యోగించకుండా పడిపోతాడు. అతను చదవలేకపోయినా దశ యోగించి చదవగలిగి వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్కటి ఇట్లాగే ఉంటాయి. నడి వయసులో కొంతమందికి అవయోగ దశ వస్తుంది. మొత్తం కోట్లు కొలాప్స్ అవుతుంది. ఐపీఎల్ పెట్టు లేదంటే ఎక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేయలేరు పాపం. ఉంటే ఇవ్వాలని ప్రయత్నిస్తారు, కానీ ఉండనివ్వరు, దాడి చేస్తారు ఫోన్లతో రకరకాలుగా. వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులకు అర్థం కావు. అవయోగ దశలు వచ్చేసి ఎంటర్ అయిపోతాయి. అప్పటి వరకు ఉన్నటువంటి సంస్థానాలు మొత్తం ధ్వంసం అయిపోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఎంత ఇలా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది? ఉండదండి. ఒకరి వేలు ముద్ర ఇంకొకరికి ఉండదు, ప్రపంచంలో ఉండదు. అప్పుడు రాశి వాళ్ళందరికీ ఆ వారం పట్టిందల బంగారం ఎలా మనం చెప్పగలుగుతాం? చెప్పేదానికి లేదు. ఇప్పుడు జరుగుతున్న గోచారము ఇప్పటి నుంచి, ఇప్పుడు పుడుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఎలా బతుకుతారని చార్ట్ ప్రిపేర్స్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ పుట్టిపోయిన వాళ్ళు పుట్టినరోజే వాళ్ళు ఎలా బతుకుతారని చార్ట్ ప్రిపేర్ అవుతుంది. గోచారం అనేది ఎలా పనిచేస్తుంది? అందుకే నేను గోచార ఫలితాలు నేను చెప్పినా కానీ జీవిత ఫలితాలలాగా చెప్పేస్తున్నాను. జీవిత ఫలితాన్ని చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. తాత్కాలికమైన మాస ఫలితం చెప్పేదానికన్నా దాంట్లో జీవిత ఫలితం యాడ్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ దశ అనేది ఎంత స్ట్రెంగ్త్గా ఉందని కనుక్కోవడానికి ఎన్నో విధానాలుగా మేము పరిశోధించి దాని యొక్క స్ట్రెంగ్త్ని కనుక్కొని దానికి ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం చెప్తాం. దానికి శుక్రుడైతే 20,000 శుక్ర జపం, శుక్రమంత్రం, అలసందలు ఇవి చెప్పం.
అవి ఏదంటే మీరు కూర చేసుకొని తినండి. శుక్ర జపం చేసే బదులు మీ అభివృద్ధికి మీరు ఎలా కష్టపడాలని దాన్ని జపం చేయండి. మేము చెప్పే ఆలయ పరిహారాన్ని మాత్రం చెప్పిన రోజు వెళ్ళండి చాలు. కారకత్వాలు ఉంటాయి, కారకత్వాన్ని చెప్పిన విధంగా చేయండి చాలు. గ్రహం యాక్టివేట్ అవుతుంది. ఎక్కడ మెనూ బోర్డు లేదు 20,000 శుక్రజపం చేయించాలని. కాబట్టి తంత్రజ్యోతిష విధానం ద్వారా మీరు మా వెబ్సైట్ tantrajotishalam.com అనే దాంట్లో మీరు జాతకం బుక్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా మీకు టైమింగ్ వస్తుంది. ఆ టైమింగ్ ప్రకారం కాల్ చేయండి, రికార్డింగ్ చేసుకోండి, రికార్డింగ్ సేవ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని మెయిల్లో పెట్టుకోండి మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఫోన్లు మారచ్చు, అవి తడిసిపోవచ్చు, పగిలిపోవచ్చు, దారిపోవచ్చు. కాబట్టి రికార్డింగ్ అవసరం లేదు, కరెక్ట్గా కనుక్కోండి, చూసుకోండి, చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు మీరు చేసుకోండి. ఇవన్నీ వస్తున్నాయి మాకు సమస్యలు కాబట్టి చెప్తున్నాం. కాబట్టి మేము ఇచ్చేటువంటి పరిహారాలు మీకు చాలా సులభ రీతిలో చాలా